ఒక వంద దేవుళ్ళు 2 హవర్స్ 11 మినిట్స్ రన్ టైంతో థియేటర్స్లో రిలీజ్ అయింది. బిచ్చగాడు మూవీ డైరెక్టర్ శశిగారి డైరెక్షన్లో మళ్లీ విజయ్ ఆంటనీ గారు హీరోగా కానీ ఆయన సెకండ్ హాఫ్లోనే ఎంటర్ అవుతారు. నిజానికి ఈ మూవీ ఇట్స్ మోర్ ఇంటూ ఫీమేల్ ఓరియంటెడ్ అని చెప్పొచ్చు. అండ్ ఇది ఒక రియల్ స్టోరీ అంట, విత్ క్యారెక్టర్స్తో సహా. సినిమా లాస్ట్లో ఆ ఫోటోని కూడా చూపించారు. ఇక నేనైతే నిన్న సెకండ్ షో చూసేసా. ఇక డైరెక్ట్గా పాయింట్కి వస్తే మూవీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది గాయస్. అందులో నాకు చావు కబురు చల్లగానే ఫిలిం చాలా రిఫ్రెషింగ్ లవ్ స్టోరీలా అనిపిస్తుంది. అఫ్కోర్స్ అది ఫ్లాప్ అయింది లేండి, బట్ ఎవరైనా అడిగితే అండర్ రేటెడ్ ఫిలిం అనే చెప్తాను నేనైతే. మళ్లీ అదే విధంగా ఈ ఒక 100 దేవుళ్ల మూవీ హార్ట్కి టచ్ అవుతుందనే అనిపించింది. ఎందుకంటే ఇది కూడా ఒక మెచ్యూర్డ్ లవ్ స్టోరీ కాబట్టి. అసలు ఎందుకు ఈ సినిమాని ఎవరు ప్రమోట్ చేయట్లేదు సినిమా చూశాక కూడా నాకు అర్థం కాలేదు. ఇందులో బాగోకపోవడానికి ఏముంది, మేబీ కొన్ని చోట్ల స్లో అనిపించొచ్చు లేదా వేరే కారణం ఏదైనా కావచ్చు. ఏవేవో వరస్ట్ మూవీస్ని ఓవర్ బిల్డప్ స్పీచ్లతో ప్రమోట్ చేస్తారో ఇంత ఆథెంటిక్గా ఉన్న ఈ సినిమాని మాత్రం పట్టించుకోవట్లేదు. ఇన్స్టాలో ఫెమినిజం బ్యాచ్ ఉంటారు, వాళ్లు ఏదేదో మాట్లాడుతారు. ఒకడు ఇలా అన్నాడు, ఇంకొకడు ఇలా అన్నాడు. ఎప్పుడు మగాళ్ల మీదనే పడి ఏడ్చే బ్యాచ్. అదే మగాడిగా నేను వాళ్లకి చెప్తున్నా, మళ్లీ అందరినీ అంటానని అనుకోకండి. మీరు నిజంగా ఆడవాళ్లని మంచి కోరుకునే మనుషులైతే ఈ సినిమాని ప్రమోట్ చేయండి. భర్త చనిపోయిన తర్వాత ఒక ఆడది తోడు కోసం మరొకరిని పెళ్లి చేసుకోవడంలో తప్పేలేదు అని చాలా సిన్సియర్గా స్ట్రాంగ్గా చెప్పేదే ఈ సినిమా. అండ్ రియల్ స్టోరీ కూడా. రియల్ ఫెమినిజం అంటే ఇది మగాళ్లని కంపేర్ చేసి వాదించేదానికంటే ఆడవాళ్లని ఎన్ని విధాలుగా మన అమ్మ అక్క చెల్లెలు తలుచుకుని ప్రోత్సహించొచ్చో అని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. అది ముఖ్యం. ఫస్ట్ హాఫ్ కొంచెం పిల్లలకు కన్విన్స్ అయ్యేది ఇంకొంచెం క్లారిటీగా ఎఫెక్టివ్గా చెప్పి ఉంటే ఇంకా మెయిన్ స్టోరీలోకి ఇంకొంచెం లేట్గా వెళ్తుంది సినిమా. ఈ రెండు కారణాల వలన ఫస్ట్ హాఫ్ కొంచెం స్లో అనిపించొచ్చు. కానీ సెకండ్ హాఫ్ ఎప్పుడైతే విజయ్ ఆంటోనీ గారు ఎంట్రీ ఇచ్చారో అక్కడి నుండి ఎంత ప్లెజెంట్గా మీనింగ్ ఫుల్గా ఉందంటే మూవీ కొన్ని డెసిషన్స్ మనం తీసుకున్న సొసైటీ ఎలా అడ్డు వస్తుందో కూడా చూపించారు. అయినా సినిమా స్లోగా ఉంది, ఫాస్ట్గా ఉంది అని చెప్తారు. అది ఓన్లీ అనాలిసిస్ పర్పస్ కోసమే. ఎంత స్లోగా ఉన్నా గాని బాగుంది, మంచి హానెస్ట్ మీనింగ్ ఉంటే నాకు నచ్చుతుంది. ఇక ఫ్యామిలీతో ఈ మూవీ చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు, మొత్తం హెల్దీ వేలోనే ప్రెజెంట్ చేశారు. సో ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే 25 ఏళ్లకి ఇద్దరు కొడుకులు ఉన్నప్పుడు భర్త చనిపోవడంతో, అలాగే సింగిల్ పేరెంట్గా ఆ తల్లి పెంచి పెద్ద చేస్తుంది. అలా కొన్ని తర్వాత తనకి పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. అప్పుడు ఇద్దరు కొడుకులు ఎలా రియాక్ట్ అయ్యారో, ఆమె తీసుకున్న ఈ డెసిషన్కి, ఆ తర్వాత ఆమె ఏం చేసింది, ఇందులో ఏడుకొండలు అలియాస్ విజయంతంజని గారి రోల్ ఏంటి, చివరికి ఏమైంది అన్నది స్టోరీ ప్లస్ పాయింట్స్. ఫస్ట్ ఎవరికైనా ఇందులో అవార్డు వచ్చే ఛాన్స్ ఉంది అంటే లీడ్ యాక్ట్రెస్ తల్లి రోల్లో చేసిన శశిక గారికనా చెప్పాలి. అసలు ఈమెది మోస్ట్ అండర్ రేటెడ్ యాక్టర్స్ అని చెప్తాను నేనైతే. చాలా మూవీస్లో చేశారు. లబ్బర్ పందు, నితిన్ గారి తమ్ముడు, మలయాళం మూవీ చదరం, ఇలా చాలా మూవీస్ ఇంకా ఉన్నాయి. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ అదరగొట్టారనే చెప్పాలి. ఈ 35 ఇయర్స్ ఓల్డ్ యాక్టర్స్ ఫస్ట్ హాఫ్ అంతా తండ్రి లేని తల్లికి పెళ్లి చేయాలనుకున్నప్పుడు ఎలాంటి పరిస్థితులు, కష్టాలు వాళ్లందరికీ తలెత్తాయి అనేది ఉంటుంది. సెకండ్ హాఫ్ అంతా పెళ్లి చేయాలన్నప్పుడు పెళ్లికొడుకుని ఎలా వెతికారు, ఆ తర్వాత ఎవరి నుండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నది చూపించారు. ఒక భర్త లేని ఆడదాని పరిస్థితి ఎంత కష్టంగా ఉంటుంది. అలాంటి తల్లికి ఇద్దరు పిల్లలు ఉంటే పెంచడం ఎంత కష్టం. వేరే కామాంధుల మగాల భార్య నుండి తప్పించుకోవడం, ఇవన్నీ ఫస్ట్ నుండి గ్రౌండ్ లెవెల్ నుండి క్యారెక్టర్ని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఇక సెకండ్ హాఫ్ విజయాంతని గారు ఉన్నది లిమిటెడ్ రన్ టైం. ఆయన అతనితో ఉండే సీన్స్ అన్ని కూడా చాలా ప్రెసెంట్గా అనిపించాయి. ఫీల్ గుడ్గా 40+ ఇయర్స్ తర్వాత లవ్ అండ్ మ్యారేజ్ అన్నమాట. ఇక సెకండ్ హాఫ్లోని ఎమోషన్స్, లవ్ సీన్స్, మంచి మ్యూజిక్ క్వాలిటీ, తెలుగు డబ్బింగ్, ఇవి మేజర్ హైట్స్గా చెప్పుకోవాలి. అండ్ సినిమాటోగ్రఫీ అయితే చూపించేది పాకలో గుడిసెలు, పంటపొలాలు అయినా చాలా బ్యూటిఫుల్గా చూపించారు. ఆథెంటిక్గా ఉంది. మైనస్ పాయింట్స్, ఫస్ట్ హాఫ్ చాలా బాగా మొదలైనప్పటికీ కాసేపటి తర్వాత కొడుకు ఒప్పుకోవడం అనేది మళ్లీ అదే పాయింట్ రిపీట్ అవుతుంది. తను రియలైజ్ అయ్యే రాట్ సీన్ బాగున్నప్పటికీ ఇంకా ఎఫెక్టివ్గా చెప్పాల్సింది అనిపించింది. ఇంకా క్లైమాక్స్లో భార్య ఎమోషన్తో సినిమా ముందుకు వెళ్తుంటే సడన్గా ఏమవుతుంది అనుకుంటే సడన్గా కామెడీ వేలోకి కన్వర్ట్ చేస్తారు. అది కొంచెం సీరియస్నెస్ని పోగొట్టే విధంగా ఉంది. అండ్ ఎమోషనల్ సీన్స్ని ఇంకా హై లెవెల్లో ఎక్స్ట్రాక్ట్ చేసి ఉండొచ్చు, కానీ కొన్ని సీన్స్ని ఎందుకో మరీ లిమిట్ చేసేశారు. అంతమంది వచ్చినా ఏం చేయలేకపోవడం, రెండో కొడుకి పెళ్లి గురించి ప్రాపర్ కంక్లూజన్ లేకపోవడం, ఆ నైట్ మర్డర్ అటెంప్ట్ చేసిన వాళ్లు ఏమయ్యారో, ఫైట్ తర్వాత ఏమైందో తర్వాత ఇంకేం చూపించలేదు.
సో ఫైనల్గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే నాకైతే నచ్చింది గాయ్స్. అలాని మైనస్లు లేవని చెప్పను. ఫస్ట్ హాఫ్లో స్లోగా వెళ్లలేదని కూడా చెప్పను. కాని సెకండ్ హాఫ్ చాలా చాలా బాగుంది. నాకు ఫస్ట్ హాఫ్ కూడా ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. ఆడవాళ్లకి రిలేటెడ్గా ఒక భారీ ఎమోషన్ని గ్రౌండ్ లెవెల్ నుండి చూపించుకుంటూ వచ్చారు. మంచి సినిమాని మనస్ఫూర్తిగా అనిపించింది. ఈవెన్ మా చెల్లిని కూడా తీసుకెళ్లా. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేవు, నార్మల్గానే వెళ్లాం. తనకు కూడా ఎక్కడ బోర్ కొట్టలేదు. సో అందుకే ఎవరు ఈ సినిమాని కొంచెం కూడా పట్టించుకోవట్లేదని నేనైనా మీ ముందుకి ఈ మంచి సినిమాని మిస్ చేయకూడదని ఇంతలా చెప్తున్నా. ఓకే, ఫస్ట్ హాఫ్ బ్యూటిఫుల్, సెకండ్ హాఫ్ దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3.25 లేవచ్చు. సో మీకు గనక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ.